ఈటల రాజేంద్ర గారు మాట్లాడింది, కాకపోతే ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాడు. ఎందుకంటే అధ్యక్ష పదవి రావట్లేదని రావడం కోసం, హైలైట్ అవ్వడం కోసం మాట్లాడాడని చెప్పేసి మాట్లాడారు. నిజంగా అటువంటి ఉంటుందా సార్? నిజంగానే ఒకటి ఈటల రాజేంద్ర అనేవాడు, నేనేంటంటే నిజంగా కూడా అతనే డిజర్వింగ్ హీరో. ఎందుకంటే అలాంటి మాట నాకు ఆ పార్టీతో సంబంధం లేకపోయినా ఈ రోజున పరిస్థితిలో కాస్త పబ్లిక్ ఇమేజ్ ఉన్నవాడు, మాట్లాడగలిగేవాడు, కమ్యూనికేషన్ శక్తి ఉన్నవాడు, కమ్యూనిటీ పరంగా బీసీ చెందినవాడు కాబట్టి అతను నిజంగా డిజర్వింగ్. ఆ పార్టీ ఇష్టం వేడికించుకుంటుందో మనకెందుకు కానీ ఇప్పుడే అనుకున్నాం మనం. ఇప్పుడు ఈయన పోయి ఆయన పోయి మిగిలినవాడు ఎవరంటే బీజేపీ అని అనుకుంటున్నాం కదా. అవును, నేను మా రాష్ట్రీయ లోక్దళ్ అనట్లేదు. అవును, ఇంకా పుట్టిన నిజంగా ఇదేంటి సార్ బీజేపీ బీఆర్ఎస్ గెలుస్తుందని అంటున్నారు కానీ రాష్ట్రీయ అనట్లేదు. అలా అందరికి కూడా మనకి ఉండాలి కదా. ఊరికేనే జస్ట్ లైక్ దట్ మాటలు అంటే ఎట్లా. సో ఉన్న పరిస్థితిలో ఈ రోజు నెంబర్ 1 పొజిషన్ లో బీజేపీ ఉన్నది మనం ఒప్పుకోవాలి. మాకు అలయన్స్ ఉంది వాళ్ళతో. రేపు పొద్దున మేము 1, 2 సీట్లు ఆయన అడుగుతాం. రేపు అలయన్స్ ఆ టైంకి వచ్చేవరకు లోకల్ బాడీలో ప్రతి మున్సిపాలిటీలో కార్పొరేషన్లో 5, 10 సీట్లు మాకు ఇవ్వాల్సిందే. అక్కడ పార్ట్నర్ కాబట్టి, యూపీలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మాకు అంతటా పోటీ చేయలేరు కదా వాళ్ళు. అది అప్పుడు మేము అడుగుతాం, మాకు 1, 2 వేసి మేము అందరూ 1, 2 గెలిపించుకుంటాం, మా పార్టీ కూడా గుర్తుంది, అందులో అనుమానం లేదు. బట్ కాన్సెప్ట్ బీసీ కాన్సెప్ట్ వచ్చింది, విపరీతంగా వచ్చింది. ఆ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఈటల సూట్ అవుతున్నాడు దానికి. కాబట్టి మీరు రఘునందన్ కీయలేరు, మీరు డీకే అరుణకి ఇవ్వలేరు, చెప్తున్నా ఉన్న పరిస్థితి కదా. సో ఎవరు ఆయన ఉన్నాడు కానీ మీకు కేసీఆర్ రెడ్డి కంటిన్యూ చేయలేరు. మరి ఎక్కడికి తేవాలి మీరు? ఈ కారణం చేత అతను వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఆస్పిరెంట్స్. అదే తొందరగా తెలవాలి. తొందరగా తెలిస్తే ఏమవుతుందంటే ఉన్నటువంటి వాతావరణం, ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని ఆయన తనకు అనుకూలంగా, పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలి. కాబట్టి మీరు అన్నట్టు అడపాదడప అట్లాంటి ప్రొవోకేటివ్ స్పీచెస్ ఇస్తున్నాడు మనకు తెలియదు. అదొక పాసిబిలిటీ. అందులో యంత్రాంగం మంత్రాంగం ఉంటుంది కదా. దాని కింద ఆయన వాడితే వాడుండొచ్చు కానీ బట్ డెఫినెట్లీ ఇట్ డిజర్వ్స్. ఓకే. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కానీ ఏదేమైనా అంటే యాక్చువల్గా మీరు అన్నట్టుగా ఆ ఆస్పెక్ట్లో చూస్తే నాకు తెలిసి అంటే ఇప్పుడు అంతకు ముందున్న ధర్మపురి అరవింద్ కానీ ఆయన బీసీఏ, తర్వాత ఈయన ఆల్రెడీ అధ్యక్ష పదవిలో చేసి వచ్చాడు. ఎవరు మన బండి సంజయ్ గారు చేశాడు కదా. కానీ నెక్స్ట్ అవకాశం ఉంటే ఉంది ఈయనకి. ఆయన తీయకపోతే అది వేరే రకంగా ఉండేది, తీసేసారు, మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఫైండ్ న్యూ గై. దాన్ని తీయడానికి కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ తీసేయాలని ఇప్పుడు అది మళ్ళీ రావడం అనేది కరెక్ట్ కాదు. ఇతనికి ఛాన్స్ వాళ్ళు కన్సిడర్ చేయాలి. ఛాన్స్ ఉందంట సార్ పక్క. ఈ నెక్స్ట్ కూడా నేను చెప్తున్నా ఫ్రెండ్లీ కాంటెస్ట్ స్ట్రాంగ్ పవర్. బీజేపీ వస్తుంది రేపు పొద్దున, ఇక్కడ మళ్ళీ టీడీపీ, జనసేన మాలాంటిది చిన్న చితక ఏదో బీసీ కాన్సెప్ట్ రేపు పుట్టబోయే పార్టీ అందరితో కూటమి ఏర్పడ్డది అనుకోండి, డెఫినెట్లీ పవర్ఫుల్ అవుతారు కదా. లేదా మీరు అంటే బీఆర్ఎస్ తోనే ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశారనుకోండి, అది కూడా పవర్ఫుల్ కాంబినేషన్. ఏదైనా కాంగ్రెస్ కి మాత్రం నూకలు తెలిపాయి. సో 15 నెలలు కొలాప్స్ అయిపోయింది. బియాండ్ రిపేర్, ఆ డ్యామేజ్ బియాండ్ రిపేర్ అయిపోయింది. ఓకే. సో కోలుకునే అవకాశం అంటే ఇంకా ఉన్న పరిస్థితిని బట్టి 3 సంవత్సరాలు డబ్బులు వస్తే, నేను అందుకే కేంద్రం నుంచి సహకారం లేనప్పుడు, మీ అంతటా మీరు వనరులు సృష్టించుకోలేనప్పుడు అని చెప్తున్నాడు సార్. 18,000 కోట్లు దీనికి ఎంత అని అంటున్నాడు. సో ఈ లిమిటెడ్ దాంట్లో ఈ వాగ్దానాలు రాబోయే రోజుల్లో ఇంప్లిమెంట్ అయ్యేటువంటి సమస్య లేదు, ఉన్నవి సరిపోవు. కాబట్టి ఇచ్చిన హామీలు అనేది ఎట్లా ఫెయిల్యూర్ కిందనే చర్చకు వస్తాయి తప్ప అది సక్సెస్ కింద రావు. అది జరిగినప్పుడు మీకు అవకాశం ఉంది, ఆ ఉన్నది కూడా జీరో అయిపోతుంది. మళ్ళా ప్రజలు బీజేపీ వైపు, బీఆర్ఎస్ వైపు లేదా కూటమి వైపు చూడాలి. ఇప్పుడు చేసిన ఈ కొంత ఎవరు అయిపోయిందని అడగరండి. అట్లాంటి కేసీఆర్ కూడా చేసాడు కొన్ని, చేయని వాటి గురించి చర్చించాను తప్ప చేసిన వాటి గురించి రైతు బంధు ఇచ్చాడు, అది ఇచ్చాడు, మనం మాట్లాడాం. అది పక్క పెట్టి మిగిలిన ఇవ్వని దళిత బంధు గురించి మనం మాట్లాడాం, ఇవ్వని బెడ్రూమ్ గురించి మనం మాట్లాడాం, ఇవ్వని నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడాం. అంతే తప్ప ఇచ్చిన వాడు మనం మాట్లాడాం. ఎప్పుడైనా అంతే. కాంగ్రెస్ కూడా ఇస్తే ఇచ్చింది అయిపోయింది, అన్నావు ఇచ్చే అయిపోయింది. చర్చ అంది కాదు, ఇవ్వని దాని గురించి 2500 అది పెట్టుకుంటూ ఆ చర్చ వస్తుంది. దానికి మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు ఫెయిల్ అయ్యారంటే. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.